గణపతి అయితే మేకింగ్ ప్రాసెస్ ఫినిషింగ్ అయితే జరిగింది. ఒక్కసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం. పైకైతే వెళ్దాం. ఫ్రెండ్స్ గణపతి వచ్చేసి దాదాపు 20 ఫీట్స్ అయితే ఉంది. ఫినిషింగ్ వర్క్ అయితే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఈసారి మన ఎస్ఎస్వి కళాక్షేత్రం అయితే మంచి ముంబై గణపతి మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి బాలగణపతిని అయితే చూసేద్దాం. చూసుకోండి, లాస్ట్ ఇయర్ అయితే మనకైతే ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది బాలగణపతి. చూసుకోవచ్చు. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఐడల్స్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫైనల్లీ మన ఎస్ఎస్వి కళాక్షేత్రంలో థర్డ్ అప్డేట్ ఫ్రెండ్స్. ఇదైతే మన 2025లో అయితే, అలాగే మనకు 2024లో ఎలా అయితే సపోర్ట్ చేశారో 2025లో కూడా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మన ఎస్ఎస్వి కళాక్షేత్రంలో ఈసారి అయితే మంచి ముంబై గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. మనకి ముంబై నుంచి అయితే చాలామంది కళాకారులు అయితే తెప్పించాను. చాలా కష్టపడుతుంది అన్న అయితే. ఈసారి మనకి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్ ఐడల్స్. మంచి రీల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోతో లేట్ చేయకుండా మనం ఇప్పుడు ఈ గణపతులన్నీ అయితే చూసేద్దాం. పదండి. మన ఎస్ఎస్వి కళాక్షేత్రం వర్క్ షాప్ వచ్చేసి ఒక్కసారి అడ్రస్ అయితే చూసుకుందాం. మరి కోరుట్ల నుంచి మిట్పల్లి పోయే దావాలు అయితే మనకైతే లెఫ్ట్ సైడ్లో అయితే బోర్డు అయితే అవుపడుతూ ఉంటుంది. ఒక్కసారి లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందే చూసుకోవచ్చు ముంబై గణపతికి సంబంధించినవి అయితే ఇక్కడ బాడీ పార్ట్స్ అన్నీ అయితే రెడీ చేసి అయితే ఉంచారు. ఇక్కడ గణపతికి సంబంధించినవి అన్ని బాడీ పార్ట్స్ కానీ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కానీ అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. చూసుకోవచ్చు. మనకి గణపతి వచ్చేసి దాదాపు 15 ఫీట్స్ అబోవ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మహారాజా స్టైల్ అయితే కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తుంది మనకి. చూసుకోవచ్చు. నాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది మనకి. ఇంకా బ్యాక్గ్రౌండ్ను ఫినిషింగ్ చేసి కలరింగ్ చేస్తే మనకు అనేది ఒక లుక్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్ గణపతులు అయితే. చూసుకోవచ్చు. ప్రతి ఒక్క గణపతి అంటే డీటెయిల్గా దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. చూసుకోండి. మనకి దాదాపు మహారాజా స్టైల్ అయితే కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తాను. మనకి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. మన దగ్గరికి వెళ్ళి కూడా మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉందని, పూర్తి మేకింగ్ అయితే కాలేదు మనకి. ఈ గణపతికి 4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది మనకి. 15 ఫీట్స్ ఎబోవ్ అయితే ఉంది ఫ్రెండ్స్ గణపతి అయితే. అలాగే ఇటు పక్క ఇంకో గణపతి మేకింగ్ జరిగింది. ఇది సేమ్ గణపతి చూసారుగా 15 ఫీట్స్ ఎబోవ్ అయితే ఉంది గణపతి. కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. అలాగే ఇటు పక్క ఇంకో గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. చూసుకోవచ్చు. ఈ గణపతి అయితే 18 ఫీట్స్ ఎబోవ్ అయితే ఉంది మనకి. ఈ గణపతికి అయితే ఇటు 3, 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఈ గణపతికి అయితే. వినాయకుడు అయితే మన సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు మనకి. ఇది ముంబై గణపతి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఫినిషింగ్ అయితే జరగలే. ఫినిషింగ్ ఇచ్చి కలరింగ్ చేస్తే మనకు ఒక లుక్ అనేది వస్తుంది. చూసుకోవచ్చు. ఇవి కూడా సేమ్ గణపతులు. ఇంకా గణపతులు అయితే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఇదైతే స్టాండింగ్ గణపతి. చూసుకోవచ్చు. ఇక్కడైతే మనం గణపతికి సంబంధించిన అన్ని బాడీ పార్ట్స్ అయితే వచ్చేసి రెడీగా అయితే ఉంచారు. చూసుకోవచ్చు. మనకి ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. మనకి ముంబై నుంచి అయితే కళాకారులు అయితే వచ్చారు ఫినిషింగ్ వర్క్ కోసం అయితే. అన్నైతే ఈసారి అయితే చాలా ఖర్చు పెట్టి చాలా మంచిగా నీట్గా ఫినిషింగ్, అలాగే ముంబై నుంచి అయితే కళాకారులు అయితే చేపించి మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే చేపిస్తాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి దాదాపు 20 ఫీట్స్ అబోవ్ అయితే ఉంది ఫ్రెండ్స్ గణపతి అయితే. చూసారా, ఇక్కడైతే వెల్డింగ్ వర్క్ అయితే మన గణపతికి సంబంధించిన స్టాండింగ్ వర్క్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి మనకి ఎస్ఎస్వి కళాక్షేత్రం మంచి ముంబై గణపతి అయితే మేకింగ్ జరిగింది. చూసుకోవచ్చు. దాదాపు 15 ఫీట్స్ అబోవ్ అయితే ఉంది ఈ గణపతి అయితే. గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకైతే మహారాజా స్టైల్ అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఒకసారి చూసుకోవచ్చు. మనకి పైన వినాయకుడు వెనకాలైతే అలాగే ఇట్లాంటి పక్క అయితే మనకైతే ఈ గణపతికి మనకైతే 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. కూర్చున్న వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది మనకి. ఇంకా మనకైతే బ్యాక్గ్రౌండ్ ఆర్చి ఇచ్చి మనకి ఫినిషింగ్ చేసి కలరింగ్ చేస్తే ఒక లుక్ అనేది వస్తుంది. ఇట్లాంటి మనకైతే ఇది పక్క దాదాపు 14 ఫీట్స్ అబోవ్ ఉంది. మన ఈ గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. మనకి మహారాజా స్టైల్ కూర్చొని అయితే ఉంది. మనకి బ్యాక్గ్రాఫ్లో అయితే చక్రంలో అయితే ఇచ్చారు ఈ గణపతికి కూడా అయితే. చూసుకోవచ్చు. మనకి జ్యువెలరీ వర్క్ పైన కుండల వర్క్ చాలా బాగుంది. ఇంకా మనకైతే ఫినిషింగ్ కోసం అయితే అన్న అయితే ముంబై నుంచి అయితే కళాకారులు కూడా అయితే తెప్పించింది. ఇంకా వర్క్ అయితే జరగాలి ఫ్రెండ్స్. పూర్తి వర్క్ అయ్యాక కూడా అయితే మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి.
మనకి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీబేబీ గణేష్ ఐడల్స్. మంచి రీల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, జల్దీ అయితే ఫాలో కొట్టండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది గణపతికి అయితే. మన ఈ గణపతి వచ్చేసి 20 feet అబోవ్ అయితే ఉంది. స్టాండింగ్ గణపతి. అన్న వాళ్ళు అయితే ముంబై నుంచి అయితే వచ్చారు ఫినిషింగ్ కోసం అయితే. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక్కసారి బాలగణపతి అనేది చూద్దాం. లాస్ట్ ఇయర్ అయితే మనకి 2 రాష్ట్రాలకైతే ఒక ఊపు బావల గణపతి దాదాపు 18 feet అబోవ్ అయితే ఉంటుంది. వినాయకుడి బొజ్జ గణపయ్య మనకైతే ఎస్ఎస్వి కలర్ షెడ్లో అయితే ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది. మన ఎస్ఎస్వి కలర్ షెడ్లో బాల ట్రెండింగ్ గణపతి అయితే. ఇంత పెద్ద గణపతి మన కోరుట్లలో అయితే ఎక్కడైతే అవైలబుల్ అయితే మన ఎస్ఎస్వి కలర్ షెడ్లో అయితేనే మనకైతే ఈ గణపతి అయితే అవైలబుల్ అయితే ఉంది. దాదాపు 18 feet అబోవ్ అయితే ఉంది ఫ్రెండ్స్ గణపతి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే స్టాండింగ్ గణపతి ఇది అయితే. ఈ గణపతికి అయితే మనకి 6 hands అయితే ఇచ్చారు. అది కూడా వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్లో నిల్చొని అయితే ఉన్నాడు. మనకైతే దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. చూసుకోవచ్చు దాదాపు 20 feet అబోవ్ అయితే ఉంది ఫ్రెండ్స్ గణపతి అయితే. ఇంకా ఫినిషింగ్ జరిగి కలరింగ్ చేస్తే మనకైతే ఒక లుక్ అనేది అయితే వస్తుంది. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు చూసుకోవచ్చు మనకి. చూసుకోవచ్చు ఫ్రెండ్, ఇదైతే డిఫరెంట్గా ఉంది గణపతి అయితే. వినాయకుడు నిలబడిన స్టిల్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చెయ్యి అయితే పెట్టుకొని అయితే దర్జాగా అయితే నిల్చొని అయితే ఉన్నాడు. వినాయకుడికి అయితే మనకి 4 hands అయితే ఇచ్చారు. చాలా బాగుంది. 20 feet అబోవ్ అయితే ఉంది. 18 to 20 feet అబోవ్ అయితే ఉంది ఫ్రెండ్స్ గణపతి అయితే. మనకి ఇంకా ఫినిషింగ్ జరగాలి. ఫినిషింగ్ కోసం అయితే కళాకారులు కూడా అయితే వచ్చారు మనకి ముంబై నుంచి అయితే. పూర్తిగా ఫినిషింగ్ అయ్యాక కూడా అయితే మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మన ఎస్ఎస్వి కలర్ షెడ్ అయితే ఒక్క గణపతికి మించి ఒక ముంబై గణపతి అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. మనకి వినాయకుడి స్టిల్ అయినా మనకి 4 hands అయితే ఇచ్చారు. వినాయకుడికి కిరీటం వెనకాల అయితే ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. ఈ లైన్ మొత్తం ఏ గణపతులు. అలాగే ఇటు పక్క చూసుకోవచ్చు, ఇది అయితే ఇంకో డిజైన్ చూడండి. వినాయకుడు చాలా బాగుంది. మనకి దాదాపు ఈ 15 feet అబోవ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గణపతులు అయితే. అలాగే ఇటు పక్క చూసుకోవచ్చు, మనకి ఈ గణపతికి అయితే 6 hands అయితే ఇచ్చారు. సింపుల్గా అయితే మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ అలాగే ఫినిషింగ్ వర్క్ ఇచ్చి కలరింగ్ వేస్తే మనకు లుక్ అనేది వస్తుంది. చూసుకోవచ్చు అదే గణపతి. అలాగే ఇటు పక్క అయితే ఇంకా కొన్ని కలరింగ్ జరిగింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ గణపతి వచ్చేసి దాదాపు 14 feet అబోవ్ అయితే ఉంది. మనకి చూసుకోవచ్చు మహారాజా స్టైల్ అయితే కూర్చుంది. ప్రతి ఒక్క గణపతికి అయితే ఒక్కొక్క ఆర్చి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మన ఎస్ఎస్వి కలర్ షెడ్లో. చూసుకోవచ్చు మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. జల్దీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ ఉంచుకోండి. మన ఛానల్లో అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. చూసుకోవచ్చు ఇది కూడా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి. చూసుకోవచ్చు గణపతికి సంబంధించినవి అన్ని మేకింగ్ అయితే చేసి పక్కన అయితే ఉంచారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ గణపతికి అయితే మొత్తం మనకైతే 5 heads అయితే ఇచ్చారు గణపతికి. వినాయకుడు అయితే నిలబడ్డాడు. నిల్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది మనకి. ఇంకా మనకి మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది, పూర్తి మేకింగ్ కాలేదు. చూసుకోవచ్చు మనకి జస్ట్ అయితే గణపతి అయితే నిల్చోబెట్టాలి. అలాగే ఇటు గణపతికి చూసుకోవచ్చు 5 heads అయితే ఇచ్చారు. చాలా బాగుంది గణపతి అయితే. దాదాపు 18 feet అబోవ్ అయితే ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఒక్కొక్క గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మన ఎస్ఎస్వి కలర్ షెడ్లో. అలాగే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి మెట్ల మించి దిగుతున్న గణపతి. లాస్ట్ ఇయర్ అయితే ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది. చాలా ప్రదేశాలకు అయితే వెళ్ళింది. కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల అన్ని చోట్లకైతే వెళ్ళింది గణపతి అయితే. ముంబై గణపతి చూసుకోవచ్చు మెట్ల మించి దిగుతున్నట్టు అవుతుంది. అదేవిధంగా ఈసారి కూడా కొన్ని ఆర్డర్ ప్రకారం అయితే బుకింగ్ అయితే చేశారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా గణపతుల మేకింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు